బెత్పాగే అన్న గ్రామంలో జరిగిన సంఘటన ఇది. నేను ఇంకొక క్వశ్చన్ వేస్తాను. బెతానియా అనే గ్రామం అంటే ఏమైనా గుర్తొచ్చిందా? బెతానియా గ్రామం అంటే ఏమైనా గుర్తొచ్చిందా? బెతానియా గ్రామము అంటే గుర్తొచ్చింది ఏమన్నా? 1 గంటకి ఒక ప్యాసింజర్ ఉంది. 1 గంటకి మీరేం చేద్దాం, ట్రైన్ ఆడ వస్తూ ఉన్నప్పుడు ట్రాక్ మీద వెళ్ళి నిలబడండి అంతే. మీరేం కష్టపడద్దు, అదే దుబ్బుకొని బెతానియా గ్రామములో మార్తా, మరియా, లాజరు ఉన్నారు. అక్కడ లాజర్ చనిపోతే అద్భుతం చేశాడే, ఆ ఊరి పేరే బెతానియా. చిన్న చిన్న ఊరు చెప్పకపోతే ఎట్లా? బెత్పాగేలో ఎవరున్నారంట? ఎవరున్నారంట బెత్పాగేలో? కుష్ఠిరోగైన సీమోన్ ఉన్నాడు. బెతానియాలో ఎవరున్నారంట? మార్తా, మరియా, లాజర్లు ఉన్నారు. అర్థమైందా? బెత్పాగే అంటే బెత్ అనగా ఇల్లు, పాగే అంటే అంజూర పండు అని అర్థం అంట. బెత్పాగే అంటే అంజూరపు ఇల్లు అని అర్థం. ఏమంట? అంజూరపు ఇల్లు అని అర్థం. బెతానియా, బెత్ అంటే ఇల్లు, అన్య అంటే దరిద్రం అంట, దరిద్రపు గ్రామం అంట. ఏది చెప్పాలి? ఏది? కొన్ని ఊర్ల పేర్లు భలే ఉంటాయి. పెంటపాలెం అంటది. ఏం పాలెం అది? ఏం పాలెం అంటది? పెంటపాలెం అంట. కొన్ని ఊర్లు చిత్రంగా ఉంటాయి. ఎందుకు పెట్టారంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి. మనూరు పేరు ఏం పేరు చెప్పండి రా? మనూరు పేరు ఏం పేరు? ఏం పేరు మనూరి పేరు? ఎక్కడన్నా రోడ్లు చక్కగా ఉండవు చూసినారు. అందుకే పూర్వీకులు ఏం పెట్టారు మన ఊరి పేరు? గుంతలున్న కళ్ళు. నాడుంది కళ్ళు? మీకే తెలుసు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? పూర్వీకులు ఆలోచించే ఒక పేరును పెట్టేవాళ్ళు. ఏదో ఆలోచన ఏదొచ్చే అది చెప్పేవాళ్ళు కాదు, బాగా ఆలోచించే ఒక పేరును పెట్టేవాళ్ళంట. అర్థమవుతుందా లేదు? యాజ్ ఇట్ ఈస్గా బెతానియా అన్న గ్రామానికి దరిద్రపు గ్రామము అని ఎందుకు పెట్టారు తెలుసా? ఆ గ్రామంలో ఉన్న ఇళ్లలో ప్రతి ఇంట్లో ఏం అలుగుకుందంటే దరిద్రం అలుగుకుందంట. అందుకోసమే కట్టబడిన గాడిద ఎక్కడున్నాడో తెలుసా? బెతానియాలోనే. ఆ మాటను గమనించాలి. దరిద్రపు గ్రామము అని పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతంలోనే కట్టబడిన గాడిద ఉందంట. గాడిదే కట్టబడి ఉంటే మనుషులు ఇంకెంత దరిద్రంతో కట్టబడి ఉండాలో ఒకసారి ఆలోచించాలి. ఆ మాటను గమనించాలి బాగా. యేసు ప్రభువారు ఏం చేశారంటే, ఒక మనిషి పాపమనే బంధకాల్లో బంధించబడ్డాడు. ఈ మనిషిని విడిపించాలంటే నేను రావాలి అని చెప్పి అత్యున్నత సింహాసనం మీద ఉన్న యేసు ప్రభువారు ఏం చేశారంట? ఈ లోకానికి నిన్ను నన్ను విడిపించడం కోసం రావడం జరిగిందంట. గట్టిగా చెప్పట్లు. సూపర్. ఈ లోకానికి ఆ ఉద్దేశంతో వచ్చాడంట. వచ్చినటువంటి ఆయన ఏం చేశాడంట? ఎక్కడున్నాడంట? ఇప్పుడు ఎక్కడున్నాడంట యేసు ప్రభువారు? ఎక్కడున్నాడంట? ఒలీవల కొండకు సమీపముగా ఉన్న, చెప్పండ్రా, బెత్పాగే అన్న గ్రామం. బెత్పాగే అంటే అర్థం ఏమంట? అంజూరపు ఇల్లు అని అర్థం. అర్థమవుతుందా లేదా? అందుకే యేసు ప్రభు, ఈ వాక్యం మీరు చదవండి కావాలంటే, మత్తయి సువార్త 21, మార్కు సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 14వ. వీటన్నిటిలో మీరు చదివితే ఈ సబ్జెక్ట్ కనిపిస్తుంది. యేసు ప్రభువారు బెత్పాగే అన్న గ్రామంలోకి వచ్చాడంట. ఏమని పేరు పెట్టారంట? అంజూరపు ఇల్లు అని పిలువబడిందంట. అందుకోసమే యేసు ప్రభువారిని ఊరేగిస్తూ ఉన్న టైంలో వారు కొన్ని కొమ్మలు నరికి
ఏం పరిచారంటే దారి పొడుగున పరిచారు. అందుకే ఆ ప్రాంతంలో ఏమున్నాయంటే అంజూరపు చెట్లు బాగా చిగురించున్నాయి బాగా. యేసు ప్రభు ఏం చేశాడంటే బెత్పాగే అన్న గ్రామంలోనికి వచ్చి నిలబడినప్పుడు, బెత్పాగే అన్న గ్రామంలోనికి వచ్చి నిలబడినప్పుడు యేసు ప్రభు తన శిష్యులను చూచి ఏమన్నాడంట, మీరు సమీపములో ఉన్న గ్రామమునకు వెళ్ళి, సమీపంలో ఏదుందంటే గ్రామము బెత్పాగేకు బెతాని అన్న గ్రామం. చదువుకుందాం ఒకసారి, చూడండి 21 సెకండ్ వర్డ్స్. బెత్పాగేకు వచ్చారు. ఫస్ట్ కూడా చదవండి బాగుంటుంది. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పాగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక, నేను మళ్ళీ మీకు క్వశ్చన్ ఇస్తాను, ఈ మాటను బాగా చదివి గుర్తుపెట్టుకోండి బాగా. చదువు. కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పిన జొద్దకు తోలుకొని రండని చెప్పాను. బాగా వినండి. యేసు ప్రభువారంట బెత్పాగే అన్న గ్రామంలోనికి తన శిష్యులతో పాటు వచ్చినప్పుడు తన శిష్యులలో ఇద్దరిని చూసి వారితో అన్నాడంట, ఇదిగో మీ ఇద్దరు వెళ్ళి సమీపంలో ఉన్న బెతానియా గ్రామంలో, మీరు ఆ గ్రామంలో ప్రవేశించిన మరుక్షణమే మీకు ఏం కనబడుతుందంట, కట్టబడిన, ఇంపార్టెంట్, గాడిద వేరు కట్టబడిన వేరు వేరు. గాడిదలు చాలా ఉన్నాయి, కానీ ఆయనకు కావాల్సింది ఏదంట, కట్టబడిన గాడిద పిల్ల. కట్టబడిన గాడిద కనిపిస్తుంది. ఆ గాడిద దగ్గర ఏముందంట, తల్లి ఉంది, పిల్ల ఉంది, వాటిని మీరు తీసుకొని రండి అని చెప్పారంట. చెప్పిన మరుక్షణమే శిష్యుల్లో ఇద్దరు ఏమి మాట్లాడుకోకుండా ప్రభు ఏ గ్రామంకైతే వెళ్ళమన్నాడో ఆ గ్రామానికి వెళ్ళారంట. వెళ్ళి అక్కడ వెతుకుతా ఉంటే కట్టబడిన గాడిద పిల్ల కనిపించింది. ఎంతమందికి తెలుసు నాకైతే తెలియదు, కానీ ఈ సత్యము, కుక్క పిల్లను తాడుతో కట్టేసామనుకోండి, అది దాని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇట్లా గమనించారా? అది ఒక చోటు కుదురుగా ఉండదు, చేస్తూనే ఉంటుంది, ఇట్లా 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 చేస్తాం. ఈ గాడిద పిల్లను కూడా కట్టేసింటే అది ఏం చేస్తా ఉందంట, ఊరుకుంటుంది. చిన్న కోడెలు, దూడలు, కుక్క పిల్లలు, పిల్లలు ఒకసారి ఉండవు, కుదురుగా తిరుగుతాను. కానీ మిరాకిల్ ఏంటంటే ఏనుగు పిల్ల ఉంటుంది. ఏనుగు పిల్లను సర్కస్ వాళ్ళు పుట్టిన తర్వాత ఒక చిన్న రాడ్డును దించి తన కాలికి ఏం చేస్తారంటే కట్టేస్తారు, చైన్తో కట్టేస్తారు. కట్టేసినప్పుడు ఆ ఏనుగు పిల్ల దాన్ని విడిపించుకోవడానికి శత విధాల ప్రయత్నం చేస్తారు. ఎంతో ప్రయత్నం చేసినా కానీ ఆ చైన్ మాత్రం ఊడి రాదు. ఆ దించిన ఆ కడ్డీ ఉంది కదా, అది ఊడి రాదు. అది చిన్నప్పుడు ప్రయత్నం చేసి రాకపోయేసరికి తన మైండ్లో ఏమని ఫిక్స్ అయింటుందంటే ఇది ఎప్పటికీ రాదు అని ఫిక్స్ అయిపోయింటుందంట. మీకు తెలుసా అదే ఏనుగు పిల్ల పెద్దదైన తర్వాత, అంతకంటే బలశాలి మరొకటి లేదు. అర్థమవుతుందా లేదు? జంతువులలో అంతకంటే మా బలశాలి ఇంకోటి లేదు. మీరు అనొచ్చు హిప్పోపొటమస్ ఉంది కానీ, ఎత్తు బలం కలిగినది అదే. అర్థమవుతుందా? ఈ ఏనుగు పెద్దదైన తర్వాత సర్కస్ వాళ్ళు బాగా ఆడిచ్చి సర్కస్ అంతా అయిపోయిన తర్వాత చిన్నప్పుడు ఏ చైన్కి అయితే కట్టారో, ఏ చిన్న కొమ్మకైతే కట్టారో దానికే తెచ్చి తగిలిస్తారంట అంతే. కానీ అప్పుడు పెద్దదైంది కదా, అది ఒక్కసారి ఇట్లా విదిలించుకుంటే లేచి వచ్చేస్తుంది. కానీ అది మైండ్లో ఏం ఫిక్స్ అయింటో తెలుసా? ఇది రాదు, నేను ప్రయత్నం చేసి వేస్ట్. అర్థమవుతుందని ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే
ఏదో ఒక చిన్న పాపం చేసి, ఏదో ఒక చిన్న ఇబ్బందిని ఎదుర్కొని, ఇంకా నేను జయించలేను, ఇంకా నేను రాను, ఇంకా నేను మోసపోయాను, ఇంకా నేను బాగుపడ్ను, ఇంకెంతే. నో 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 నో. దేవుడు విడిపించడం కోసం వచ్చాడు. ఈ గాడిద పిల్లల కోసము, గాడిద కోసం శిష్యులు వచ్చారంట. వాక్యంలో బలి ఉంటారు, లూకాసు వార్తలు ఉంటారు. వాళ్ళంట ఇప్పుతూ ఉంటే అంట ఆ ఇంటి యజమానుడు వచ్చాడు. ఎవర్రా మీరు, మా గాడిద పిల్లని ఎందుకు ఇప్పుతా ఉన్నారు అని అంటే, వాళ్ళు అన్నారంట, ఇది ప్రభువునకు కావాల్సింది. ఏమన్నారంట? ఇది ప్రభువునకు కావాల్సింది అన్నారు. నేను అనుకుంటాను బిలాముతో గాడిద మాట్లాడింది. తెలుసు మీకు, బైబిల్లో సంఖ్యాకాండంలో ఉంటాయి. బిలాముతో గాడిద మాట్లాడింది. ఒకవేళ యేసు ప్రభు శిష్యులు వెళ్ళి అక్కడ గాడిదను కట్లు విప్పుతా ఉన్నప్పుడు ఆ యజమానుడు, ఎవరా విప్పుతుంది, అయ్యా ఈ గాడిద పిల్ల యేసు ప్రభు కావాలంట అని అంటే, పొరపాటున ఆ గాడిద నోరుంటే, హలో, మమ్మల్ని తీసుకుపోయి ఏం చేస్తారు? మేము వచ్చి ఆడు చేసేది ఏముంది? మేము ఇక్కడున్నా ఒకటే చెప్పాలి, ఇక్కడున్నా ఒకటే, అక్కడున్నా ఒకటే అని అనేవి. కానీ ఆ గాడిద పిల్లనంట బాగా గమనించి తీసుకొని వచ్చారంట. ఎక్కడికి? ప్రభు అయిన యేసు ఉన్న చోటికి తీసుకొని వచ్చారు. తీసుకొని వస్తే ఆ గాడిద పిల్ల మీద, గాడిద తల్లి మీద వారు బట్టలేసారంట. బట్టలేసి యేసు ప్రభుని కూర్చోబెట్టారంట. దేని మీద కూర్చోబెట్టారు? దేని మీద కూర్చోబెట్టారు? దేని మీద కూర్చోబెట్టారు? ఇక్కడ 2 గాడిదలు ఉన్నాయి. నా మాటను గమనించి, అందుకే మీకు అప్పుడే చెప్పా, చదివేటప్పుడు బాగా ఆలోచన చేయండి. ఇక్కడ 2 గాడిదలు ఉన్నాయి. ఒకటి గాడిద, రెండోది గాడిద పిల్ల. గాడిద మీద బట్టలేశారు, గాడిద పిల్ల మీద బట్టలేశారు. ఏసి యేసు ప్రభును కూర్చోబెట్టారు. దేని మీద కూర్చోబెట్టారు? గాడిద అనే వాళ్ళు చేతులు ఎత్తండి. నన్ను కాదు రోయ్, గాడిద అనే వాళ్ళు చేతులు ఎత్తండి. గాడిద అనే వాళ్ళు చేతులు, ఇందాక అందరూ వదిలి కదరా. గాడిద పిల్ల, గాడిద మీద కూర్చున్నాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. గాడిద పిల్ల మీద కూర్చున్నాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరంతా గోపిల్రా, గోడ మీద పిల్లిలు. ఇట్లా కావాలంటే ఎట్లా దుంకుతారు, అట్లా కావాలంటే అట్లా దుంకుతారు. అందుకే 2 దానిలకు చేతులు ఎత్తటంలో మీరు. వాక్యంలో మనం గమనిస్తే ప్రభు అయిన యేసు తన శిష్యులను పంపిస్తూ అన్న మాట ఏంటంటే, ఆ గాడిద మీద ఎప్పుడు ఎన్నడును ఎవరు కూర్చోలేదంటే ఏదైంటది అది? గాడిద పిల్ల. అర్థమవుతుందా లేదా? అర్థమైందా నా మాట? గాడిద పిల్ల అంటే అప్పుడప్పుడు పుట్టేది కాదు ఇది. అర్థమవుతుందా లేదా? గమనించాలి నా మాటను. యేసు ప్రభువారు తన శిష్యులను పంపిస్తూ అన్న మాట ఏంటంటే, ఆ గాడిద మీద ఎవరు కూర్చోలే, దాన్ని పట్టుకొని రాండి, నేను దాని మీద కూర్చోవాలనుకుంటున్నాను అని అనగానే, పిల్లను ఒకటి తెస్తే బాగోదు, ఏం చేయాల? తల్లిని కూడా పట్టుకోండి. ఇది నిజమైన ప్రేమ. ఈరోజు చాలా మంది విడగొట్టేస్తూ ఉంటారు బంధాన్ని. ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఇంకా చిన్నదైన ఆ గాడిద పిల్లను తల్లి నుంచి వేరు చేయకూడదన్న కనీస జ్ఞానం ఉంది వాళ్ళకి. అందుకే ఏం చేశారంట? రెండిటిని తీసుకొని వచ్చారంట. తీసుకొని వస్తే 2 దాన్ల మీద బట్టలేసి యేసు ప్రభును గాడిద పిల్ల మీద కూర్చోబెట్టారు. కూర్చోబెడితే దారి పొడుగున ఏం పరిచారంట? చెప్పాలి. దారి పొడుగున ఏం పరిచారంట? బట్టలు పరిచారంట. ఏం పరిచారంట? బట్టలు పరిచారంట. నేను ఈ మాట చదివేటప్పుడు తెల్లారుజామున నాకు ఒకే ఆలోచన వచ్చింది. ప్రతి ఒక్కరు మన బైబిల్ని కాపీ కొట్టాల్సింది. ఆ మాట అర్థమైందా? ప్రతి ఒక్కరూ
మన బైబిల్ని కాపీ కొట్టాల్సింది. లాస్ట్ యానివర్సరీ రోజు అనుకుంటా ఎదురుమండి మోజెస్ అయ్య గారు వచ్చారు. వచ్చి దేవుడు ఎక్కడ పెట్టాడంట? కొండ మీద పెట్టారంట. అందుకు మిగతా వాళ్ళంతా ఏం చేశారంట? దేవుడిని తీసుకొని పోయి చెప్పాలి, ఎక్కడ పెట్టారంట? ఎన్ని కొండల మీద చెప్పండి, ఎన్ని కొండల మీద? రే, నేను లైవ్లో చెప్పేవాడు, నేనే భయపడ్డాను, మీరెందుకు భయపడుతున్నారు? 7 కొండల మీద పెట్టారంట. ఎందుకు? దేవుడు అనేవాడు అక్కడే ఉండాలంట. ఎవరు చెప్పారు? చెప్పండి రా, ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పింది. మీకు తెలుసా ఎంతమంది దేవర్లకు పోతారు? దేవర్లు అందరు మటన్ తినొచ్చిన వాళ్ళే, మాకు తెలియదన్న దేవుడు అన్నట్టు మొఖాలు పెడతారు. అదే అందరు ఫోన్లే, మా వాళ్ళు పోయిన తర్వాత నేను మళ్ళీ వస్తాలే, మళ్ళీ నన్ను చూస్తే చర్చలో ఏమని అనుకోరు, నేను మళ్ళీ వస్తాలే. అందరు దొంగలే, దొరల్లాగా బిహేవ్ చేస్తున్నాను. అవునా కదా? ఎవరైనా బలి ఇస్తున్నామని, అవునా మేము బలి తిన్నాం కానీ కావాలని మాకు ఒరే నీకోసం మళ్ళీ ఇంకొక మేక అనుకొని వాళ్ళు చేస్తారా? చెప్పండి, మీరే చెప్పండి, చేస్తారా? ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవర్లు జరిగేటప్పుడు వారు ఏ సంస్కృతిని పాటించారు? ఇక్కడ ఏముందో అదే సంస్కృతిని పాటించారు. ఏం సంస్కృతి అంట? యేసు ప్రభు వారిని గాడిద పిల్ల మీద కూర్చోబెట్టి ఊరేగిస్తూ ఉన్న సమయములో దారి పొడుగున బట్టలు పరిచారంట. మరి గమనించారా? దేవర్లు జరిగేటప్పుడు వాళ్ళు ఇట్లా పట్టుకుంటారు, లేదంటే మేక పిల్లల్ని పట్టుకొని తీసుకొని పోయేటప్పుడు ఎదురుగా ఏం చేస్తారంట? చీరలు పరుస్తూ ఉంటారు, బట్టలు పరచడం అంటారు. బట్టలు పరుస్తూ ఉంటారు, నీళ్లు చల్లుతూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇది ఎక్కడి నుండి వచ్చిన సంస్కృతి? అన్ని కాపీ కొట్టడమే. మళ్ళీ ఏమన్నంటే మేము 2,38,450 సంవత్సరాలు ఉంటుంది మా గ్రంథాలు అని అంటారు. ఒక్కసారి ఆలోచించండి. సంస్కృతి ఇక్కడ ఉంది, ఇక్కడ నేర్పిస్తాం. యేసు ప్రభు కంట ఎప్పుడైతే ఆయన గాడిద పిల్ల మీద కూర్చున్నాడో, ఆయన కూర్చున్నటువంటి ఆ గాడిద కూడా ఏమై ఉండాలంట? శుభ్రంగా ఉండాలని కింద ఏం చేశారంటే దారి పొడుగున బట్టలు పరిచి అందరూ కలిసి ఏం చేస్తూ ఉన్నారంట? ప్రజలందరూ కలిసి ఆ ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న కొమ్మల్ని తెచ్చారు. బెత్పాగే అన్న ప్రాంతంలో ఉన్న చెట్ల కొమ్మల్ని తెచ్చారు. ఖర్జూరపు మట్టల్ని పట్టుకొని అందరు కలిసి ఏం చేశారంట? హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయమని కేకలు వేస్తూ ఏం చేశారంట? బెత్పాగే అన్న గ్రామంలో నుంచి యెరూషలేము పట్టణం వరకు ఏం చేస్తూ వచ్చారంట? కేకలేస్తూ వచ్చారంట. చూడండి ఒకసారి 9వ వచనం, 6వ వచనం, 7వ వచనం నుంచి చదవండి. 7వ వచనం, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని ఏం చేశారంట? కేకలు వేశారంట. బాగా వినండి. యేసు ప్రభు వారంట గాడిద పిల్ల మీద కూర్చొని వస్తూ ఉన్నాడంట. ముందు ప్రజలు వెళ్తూ ఉన్నారంట, వెనకాల ప్రజలు వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తూ ఉన్నారంట? కేకలేస్తూ ఉన్నారంట. హోసన్నా జయము, హోసన్నా జయము, దావీదు కుమారునికి మహిమ కలుగునుగా. కానీ కేకలేస్తా వస్తూ ఉన్నారు. వస్తా ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పండి, గాడిదకు ఇప్పేటప్పుడున్న స్వరము దారి పొడుగున బట్టలు పరుస్తూ ఉంటే ఒకవేళ స్వరం ఉంటే ఏమని చెప్పేది? ఎంత ఘనత వస్తుంది అనుకోలేదురా నేను అసలు. ఆడవాళ్ళు ఇప్పేటప్పుడు పొరపాటున ఇప్పద్దండ్రా నేను రాను అని అంటే ఈ ఘనత పోగొట్టుకునేదాన్నేమో. జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇంత ఘనత వస్తుందని నాకు అనుకోలేదు. ఎలా వచ్చింది ఘనత? ఆయన తన మీదికి రావడం వల్ల. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జాగ్రత్తగా విను. ఈరోజు మీరు పాపం అనే బంధకాల్లో కట్టబడి ఉన్నారు. మీరు విడిపించబడి యేసు దగ్గరికి వస్తే మీకు విలువ.
కట్టబడి ఉన్నంతసేపు గాడిదకు విలువ లేదు. గాడిదకు విలువ లేదు. ఎప్పుడు విలువ వచ్చిందంట గాడిదకు? ఎప్పుడు వచ్చిందంట? యేసు ఆ గాడిద పిల్ల మీదకి వచ్చినప్పుడు విలువ వచ్చింది. ఈరోజు దేవుని యొక్క సన్నిధి నీకు నీ మీదికి వస్తేనే విలువ. దేవుని సన్నిధి నీతో ఉంటే విలువ. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే కట్టబడి ఉన్నాం, అన్ని చోట్ల పాపములో కట్టబడి ఉన్నాం, అవమానాల చేత కట్టబడి ఉన్నాం, దరిద్రము చేత కట్టబడి ఉన్నాం. కట్టబడి ఉన్నటువంటి మనల్ని విడిపించి ఘనత ఇవ్వాలన్నదే దేవుని చిత్తం. వాస్తవానికి ఈ వాక్యానికి టైటిల్ ఏం పెడదాం అనుకున్నానంటే గాడిదకు ఘనత వచ్చింది అని పెడదాం అనుకో. అదే కదా వచ్చింది. అది ఎవరికి వచ్చిందంట ఘనత? గాడిదకు ఘనత వచ్చింది. ఎలా వచ్చింది గాడిదకు? యేసు ప్రభువారు దాని మీదకి ఎక్కినప్పుడు, మీకు తెలుసా, మామూలుగా కొంతమంది ఆవులు కానీ గుర్రాలు కానీ ఏనుగులు కానీ తీసుకొని వెళ్ళేటప్పుడు ఈ మనిషి గొప్పోడైనప్పుడు దాని మీద వెళ్ళేటప్పుడు ఆ మనిషిని ముక్కుతారు. చెప్పాలి, ఆ మనిషిని ముక్కుతారు, ఆ జంతువును కూడా ముక్కుతారు. ఎవరికి వచ్చింది ఘనత? జంతువు కూడా వచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే గాడిద ఎన్నికలేంది, అయినా ఏమొచ్చిందంట? ఘనత వచ్చింది. ఎలా వచ్చింది? యేసు తన మీద కూర్చోవడం వల్ల. ఈరోజు యేసు నీ ఇంట్లో ఉంటే నీకు ఘనత, యేసు నీలో ఉంటే నీకు ఘనత. యేసు నీలో లేకపోతే నీకు ఎప్పటికీ ఘనత రాదు. ఇట్స్ వెరీ క్లియర్. నీకు ఘనత రావాలి అంటే యేసు నీలో ఉండాలి. గాడిద కట్టబడి ఉన్నంతసేపు దానికి వాల్యూ లేదు, విలువ లేదు. కానీ ఎప్పుడు వచ్చిందంట? యేసు తన మీద కూర్చున్నప్పుడు విలువ వచ్చింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు కట్టబడిన నిన్ను విడిపించడం కోసమే యేసు ఏమైనాడట? నజరేతులో పెరిగాడట. అందుకోసం ఏమని రాబడిందంట? చూడండి ఒకసారి. ఇరవై 21:46. ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి. ఏమైనారంట? ఆయన ప్రవక్త అని ఎంచారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట కూడా ఉంటుంది చూడండి. నజరేతు వాడగు ప్రవక్త అని ఉంటుంది. మత్తయి సువార్తలోనే 20 చివరి మాట ఉంటుంది చూడండి, ఎండింగ్ లో ఉంటుంది. దొరికిందా? ఏమన్నా చివరి మాట ఉంటుంది, అధ్యాయం ఎండింగ్ లో ఉంటుంది. ఏ అధ్యాయము? ఆయన ఏమని పిలువబడ్డాడంటే నజరేతు వాడగు ప్రవక్త అని పిలువబడ్డాడు. దొరికిందా ఏమన్నా? ఎట్లన్నా తిప్పండి బైబిల్ కనీసం.
సరే 21:11 ఉంది. ఎస్ కరెక్ట్. 21:11 అండర్లైన్ చేసుకున్నా. 22లో ఎత్తుతున్నా. 21:11 చూడండి ఒకసారి. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరంటే ఈయన నజరేతు వాడగు ప్రవక్త అని చెప్పారంట. ఎందుకోసం ఆయన నజరేతులో జన్మించాడు, ఎందుకోసం ఆయన నజరేతులో ఎదిగాడంట అంటే ప్రవక్తలు చెప్పిన లేఖన భాగము నెరవేరునట్లు. నజరేతు అనే ఒక గ్రామము నిరుపయోగముగా, ఎన్నిక లేనటువంటి గ్రామముగా ఉంది. అటువంటి గ్రామంలో ఎప్పుడైతే ఆయన జన్మించాడో ఆ నజరేతుకున్నటువంటి ఆ పేరు ఏమైందంట, ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోయిందంట. అందుకోసం ఆయన ఏమని పిలువబడ్డాడు, నజరేడైన యేసు అని పిలువబడ్డాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆలోచన చేసినట్లయితే పాపములో బంధించబడినటువంటి గాడిద ఎప్పుడైతే విమోచించబడిందో ఆ గాడిదకి ఏమొచ్చిందంట, గౌరవం వచ్చిందంట. ఈరోజు అటువంటి ఘనత, గౌరవము మనకి రావాలి అంటే కట్టబడిన చోటు నుంచి విడిపించబడి ఎక్కడ రావాలంట, ప్రభు అయిన యేసు దగ్గరికి రావాలంట. మనం ప్రభు అయిన యేసు దగ్గరికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనకు వచ్చేది ఏంటంట, ఘనత. ఈరోజు ఘనత నీకు కావాలి అంటే యేసు దగ్గరికి రావాలి. అందుకే యేసు అంటాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేడంట. ఈరోజు కట్టబడిన ఉన్న స్థితిలో ఉన్న ఆ గాడిదకు ఏ విధంగా అయితే ఘనత వచ్చిందో ఈరోజు అట్టి ఘనత నీకు కూడా రావాలి అంటే దేవుని చెంతకు నువ్వు రావాలి. దేవుడు ఈ లోకంలోకి వచ్చినటువంటి కారణం ఏంటంటే పాపం అనే బంధకాల్లో బంధించబడిన మనుష్యుని విడిపించడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఆయన నిన్ను విడిపించాలని ఇష్టపడుతున్నాడు కనుక నీవు నీ పాపాలన్నింటినీ దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన నీకు పరలోక రాజ్యంలో ప్రవేశించే మార్గమై ఉంటాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచి